నాలుగవ మాటని చూసినట్లయితే ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువపై పలికిన 4వ మాటగా ఆయన అంటున్నాడు కదా, ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసిన ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు విడిచితివి. హల్లెలూయా హల్లెలూయా. ఈ 4వ మాటగా ఆవేదన వాక్కుగా మనము చూస్తున్నాము. ప్రేమ వాక్కు, రక్షణ, మొదటి క్షమాపణ వాక్కు, రక్షణ వాక్కు, ప్రేమ వాక్కు గురించి చూసాము. 4వదిగా ఆవేదనకు వాక్కును మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ మాట ఆయన బహు వేదనలో ఆవేదనలో ఉండి పలుకుతున్నాడు. అది ఎంతో వేదనకరమైన పరిస్థితి. ఏదా పరిస్థితి అంటే తండ్రి అయిన దేవాది దేవునితో ఎడబాటును ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవాది దేవుడు అప్పుడు దాకా నిత్యము తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఏకముగా ఉండేవారు, కలిసి ఉండేవారు. వారు ఏం చేసినా ఎప్పుడు ఎడబాటు అనేది లేదు, విడిపోలేదు. కానీ మొట్టమొదటిసారిగా ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవాది దేవుడి నుంచి ఎడబాటుని అనుభవిస్తున్నాడు. అది ఎంతో మహా భయంకరమైన వేదన. అన్ని వేదనల కన్నా తలకి ముళ్ళకెరడం పెట్టబడింది, అక్కడ బల్లెంతో పొడవబడుతున్నాడు, కాళ్ళు చేతులకి మేకలు కొట్టారు. ఏంటంటే ఎంత వేదన అండి అది. చేతులు 2 రోజుల సిలువకి అలాగా కొట్టి అయితే సుమారు ఉదయం 9 గంటలకి సిలువ వేయబడి మధ్యాహ్నం 3 గంటల దాకా 9 నుంచి 3 అంటే 6 గంటలు ప్రభువైన యేసుక్రీస్తు ఆ వేదన భరిస్తున్నాడు. అది ఎంత వేదనకి సాధారణ మనం చదువుతున్నప్పుడు మనకు అర్థం కాదు, లేకపోతే చెప్తే వింటే మనకు అర్థం కాదు. కానీ ఒక్కసారి అదే ఆ ప్లేస్లో మనకు కానీ ఉండి ఏంటి కాళ్ళలో చిన్నది ఏదైనా ముళ్ళు కూర్చుంటాం, వెలువెళ్ళు ఆడిపోతున్నాం. అవునా కాదా? అటువంటి తలలో ముళ్ళు తినేట నో వన్ కెన్ ఇమాజిన్. ఎంత భయంకరమైనది వేదన అది ఆయన అనుభవించేది. ఆ లంగ్స్, ఆ చేతుల రెండింటిలోని మేకలు కొట్టేది వేలటం వల్ల ఆయన ఊపిరి తీసుకోవడానికి వచ్చేది కాదు. ఊపిరి అందరూ ఆ లంగ్స్ అన్ని కూడా ఆగిపోయి ఎక్కడికక్కడ ఊపిరి, ఆ శ్వాస ప్రక్రియ అదంతా కూడా ఎంత భయంకరమైనది. ఎందుకు ఆ రక్తం అంతా కూడా ఏంటి 1.39 కొరడా దెబ్బలు ఏవైతే తిన్నారో ఆ కొరడా వెళ్ళి శరీరానికి వెళ్ళి ఒక కొరడా వెళ్ళి ఆ చీల్చుకొని శరీరం నుంచి ఆ మాంసంతో పాటు ఆ శరీరాన్ని ఒలుచుకుంటా వచ్చేస్తే అటువంటి 39 తిన్నాడు ప్రభువైన ఆ పైన ప్రశ్నలో బలంతో పొడవబడ్డాడు. ఆ దెబ్బలు అన్నీ కూడా ఆ రక్తంతో పాటు ఏమొచ్చేస్తుంది? నీరు. అంటే ఇంకా ఫిజికల్గా ఆయనలో ఏం లేదు, బలమేమీ లేదా. సాధారణంగా ఊపిరి సమస్యతో బాధపడే వారికి, ఊపిరి అన్నతో కూడా చూడండి, కొంతమందికి అల్పవారు వెళ్ళి అడిగి మీ పరిస్థితి టైంలోని ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్పలేదు. ఉక్కిరి బిక్కిరితో బాధపడుతూ ఉంటారు చూడండి. అటువంటి వేదనకైనా కూడా మహాభయంకరమైన వేదన అది. ఎంతో భయంకరమైన వేదనలో ఉన్నాడు. అప్పుడు ఏమైంది అంటే తండ్రి అయిన దేవాదేవుడు ఇదంతా ఒక ఎత్తు, ఆయన చెయ్యి క్షణాన్న విడిచిపెట్టేశారంట. ఎస్ఐ గారిది విడిచిపెట్టేస్తే ఆ వేదనకరమైన పరిస్థితిలో ఆయన ఉంటే ఎందుకు ఉన్నాడు అంటే తెలుసా అండి? ఎందుకు అంటే మనము ఆయన స్థానంలోకి వెళ్ళా తండ్రి నన్ను ఎందుకు
చేసామని అడుగుతున్నాడే, అదే తండ్రి నీ తండ్రి నేను చెయ్యి పట్టుకో దేవా అని చెప్పి మనం అడగండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకంటే దుష్టత్వాన్ని చూసి సహించలేనటువంటి నిష్కల్మషుడు ఆయన, ఆ పరమ తండ్రి, పరిశుద్ధుడు. అందుకే మోషేతో అంటాడు కదా, నీకు నా మంచితనం అంతా కనపరుస్తాను, నా సన్నిధి నువ్వు చూసావు, నా మంచితనాన్ని చూసావు, కానీ నీవు నా ముఖాముఖిగా నువ్వు నన్ను చూడలేవు, నా ముఖాన్ని నువ్వు చూసి బ్రతకలేవు. ఏ నరుడు కూడా ఇంతవరకు నా ముఖాన్ని చూసి బ్రతికినట్టు లేడు, బ్రతకలేడు. ఎందుకు? ఆయన అంతా పరిశుద్ధుడు అంట. అందుకే ఆదికాండం 18వ అధ్యాయము 27వ వచనంలో అబ్రహాము గారు అంటాడు కదా, దుమ్మును ధూళిను బూడిదనైన నేను నీతో మాట్లాడి ఒకసారి తగ్గిస్తానంటాడు అబ్రహాము గారు. అంటే ఆ మహాపరిశుద్ధుడి దగ్గర ఎంతటి వాడైనా కానీ ఏంటి దేవాదేవుడితో స్నేహం చేసిన వాడు. అబ్రహాముడికి నేను దాచుదనా అని యెహోవా దేవుడు అంటాడే, అటువంటి అబ్రహాము ఆయన ముందు అలా ఉన్నాడు, దుమ్ము ధూళి ఉన్నాడు. అలాగే యెహోవా దేవుడితో సాక్ష్యం పొందిన యోబు భక్తుడు, యథార్థవంతుడు, భూమి మీద ఎదన వంటి వాడు ఎవడూ లేడని సాక్షాత్ పరమ తండ్రి చేతే సాక్ష్యం పొందిన యోబు భక్తుడు యెహోవా దేవుడు దిగిరాగానే, ఆ సుడిగాల్లో ఆయన నుంచి మాట్లాడగానే, ఆయన స్వరం వినగానే, అయ్యో నన్ను నేను చూసి దుమ్ముడు ధూళను ఆయన నేను నిన్ను చూసిన తర్వాత నేను అసహ్యించుకుంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో యెషయా భక్తుడు అప్పుడు దేవుని స్వరూప దర్శనాన్ని పొందుకున్న తర్వాత, అయ్యో నేను అపవిత్రమైన పదవుల కలవాడును, అపవిత్రమైన జనుల మధ్య నివసించే వాడును, తన అపవిత్రత కనబడిందంట ఆ మహాపరిశుద్ధుడు దర్శనం పొందగానే. అలాగే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో దానియేలు అంటారు, దానియేలు ఎప్పుడైతే దేవుని దర్శనాన్ని చూస్తాడు సొగసు లేదంట, సొగసంతా పోయింది, బలమేమీ లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే ఆ ప్లేస్ లోని ఏమైంది, వాళ్ళందరూ కూడా దేవుని యొక్క దర్శనాన్ని ఏం చేశారు, పొందుకున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవాదేవుడు అంత పరిశుద్ధుడంట. కాబట్టి ఆ టైంలో యేసయ్య గారు ఏం చేస్తున్నారంట, మనిషి సమస్త మానవాళ యొక్క పాపాలని కూడా ఆయన ఏం చేస్తున్నాడు, తన మీద పెట్టేస్తున్నాడు, మోసేస్తున్నాడు. ఏదో బలవంతంగా నీకు అనండి, అయ్యో ఇది బలవంతం చేత ఆయన తీసుకున్నా లేదు మన స్థానాన్ని. ఓ ప్రభువా తీసుకొని ఆయన వృద్ధాంతే ఏడవకన్నా తీసుకోలేదు. ఆయన తను తాను నలుగొట్టుకొని ఆయనకి ఇష్టమయ్యింది. హల్లెలూయా, బిల్లింగ్ తీసుకున్నాడు ఆ శిక్షని, ఆ పాపను భరిస్తాను. ఆ టైంలోని ఆ వ్యాధులు ఎటువంటి వ్యాధులు ఉంటాయి, చరిత్రకారుడు బైబిల్ యొక్క చరిత్రకారుడు బుక్సలాస్కర్ వర్ణిస్తూ అంటాడు కదా, ఆ టైంలో అంటే యేసయ్య గారు అనుభవించిన వేదనంట, తండ్రితో ఎడబాడంటే ఏంటో తెలుసా అని ఆయన రాస్తూ అంటాడు కదా బుక్ లోని. 2వ అగ్నిగుండాన్ని 2వ మరణాన్ని ఆయన అనుభవించాడట. అంటే మనం అందరం మన పాపాల శిక్ష ఏంటి, అగ్నిగుండమే. మన దోషాలకి, మన చూపుతో చేసిన పాపానికి, మన హృదయంతో, మన హృదయ ఆలోచనకి, మన చేతులతో కాళ్ళతో చేసిన పాపానికి మనకు తగిన శిక్ష ఏదైనా ఉంది అంటే అగ్నిగుండమే, 2వ మరణమే. అందుకే ప్రకటన గ్రంథంలోని ఎవరి పేరైతే రాయబడదో వాడు 2వ మరణానికి పాత్రుడు, వాడు అందులోకి త్రోసివేయబడతాడు. హల్లెలూయా. అటువంటి వేదన ఆ ఎడబాటు అంటేనంటే అటువంటి వేదన అంట. ఆ వేదనను శిలువపై మోస్తున్నాడు. అప్పుడు ఆ తండ్రి అయిన దేవాదేవుడు ఆయన చెయ్యి విడిచిపెట్టి ధూళి కన్నా అసహ్యమైన స్థితిలో ఉన్న మనల్ని చేయమనుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు చెయ్యి అప్పుడు దేవుడు విడిచిపెట్టేసి దుమ్ము ధూళి కన్నా భయంకరమైన అసహ్యకరమైన స్థితిలో ఉన్న ఈ మానవాళి అందరి చెయ్యి కూడా
దేవాదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చెయ్యిని విడిచిపెడితే యేసయ్య గారు ఆ వేదన భరించలేక నా దేవాదేవుడా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అంటున్నాడు. ఎందుకు యేసయ్య గారు ఎలా పెరిగారు యెహోవా దేవుడి సన్నిధిలోని? సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతలు 8వ అధ్యాయం 30వ అంటారు కదా, నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనుదినము సంతోషిస్తున్నాను అంటున్నాడు. అంటే ఆయన చేసిన కార్యాలలో, ఆయన చేసిన సృష్టిలో, ఆయన ఏ చేసిన ప్రతి యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? ప్రధాన శిల్పిగా ఉన్నాడంట. అంటే నిన్ను నన్ను చెక్కింది ఎవరు? నీకు నాకు రూపాన్ని ఇచ్చింది ఎవరు? నీకు నాకు జీవాన్ని ఇచ్చింది ఎవరు? నీలో నాలో జీవాన్ని, జీవ వాయువుని ఊతగా నన్ను జీవాత్మ అయ్యాడే ప్రధాన శిల్పిగా యేసుక్రీస్తు చేసిన పని అయి ఉన్నాం మనం. యెహోవా దేవుడు ఆలోచన ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన శిల్పిగా చేశాడు. హల్లెలూయా. దేవుడు పని అయి ఉన్నాం. హల్లెలూయా. దేవుని యొక్క పని మనం. హల్లెలూయా. హల్లెలూయా. శిల్పిగా ఉన్న ఆయన ఎండిన భూమిలో లేత మొక్కగా ఉన్న ఆయన వాటిని తట్టుకోలేకపోయాడు. నిత్యమైన సన్నిధిలో ఉన్న ఆయన, కుటుంబంలో ఏకత్వమై ఉన్న ఆయన అందుకే నా దేవాన్ని ఎందుకు చెయ్యించి. కానీ ఎడబాటుని కూడా ఆయన ఎవరి కోసం భరించాడో తెలుసా? మన కోసమే. ఇంకా దేవుని దగ్గర రాకుండా హృదయ గర్వముతోని, హృదయ అహంకారముతో ఒక భక్తుడు దైవజనుడు అంటాడు కదా, చాలా మందికి రక్తహీనత ఉంటుంది కదండి. ఆ రక్తహీనత ఉండడంలో తప్పులేదేమో కానీ భక్తిహీనత ఉండడం తప్పంటారు. అంటే రక్తం ఉన్నదానికన్నా అసలు రక్తం లేకపోవడాన్ని రక్తహీనత అంటారు. ఉండవలసిన దానికన్నా తక్కువ ఉండడాన్ని రక్తహీనత అంటారు. అలాగే ఉండవలసిన భక్తి లేకపోవడానికి భక్తిహీనత అంటారట. ఉండవలసిన భక్తి కన్నా తక్కువ భక్తి ఉండడాన్ని భక్తిహీనత కింద అభివర్ణిస్తారంట. అంటే అదే దైవజనుడు అంటాడు కదా, అహంకారం, కొవ్వు, కర్మ అంటే ఇంక ఏయో అనుకుంటామండి. కానీ దేవునికి తగిన ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా, అంటే ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, పాటలు పాడకుండా, ఆయన స్తుతించకుండా, ఆయన సన్నిధికి రాకుండా ఉంటామే, అదే అహంకారం, అదే గర్వం అంట. అంటే బైబిల్ చదవట్లేదంటే దాని అర్థం ఏంటి? ఓకే నాకు తెలుసు అని అర్థం, అని గర్వం ఉన్నట్టు. మనం బైబిల్ చదవట్లేదంటే చదవట్లేదు అనుకోండి ఏంటి మళ్ళీ, ఓహో ఓకే ఇది నాకు తెలుసు, నాకు అన్నీ తెలుసు, పరిశుద్ధమైన నాకు తెలుసు, అవకాశం వస్తాను అని గర్వం. ప్రార్థన చేయట్లేదంటే నేను తండ్రికి దగ్గరగా ఉన్నాను, నాకు ఎనబాటు వెళ్ళలేదని గర్వం. పాటలు పాడట్లేదంటే గర్వం. ఇదే భక్తిహీనత అంట. అవన్నీ కూడా విడిచిపెట్టేసి మనము చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా పడిపోకుండా, యేసు నా చెయ్యి పట్టుకో, యేసు నా చెయ్యి పట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన సన్నిధిని, మన హృదయ గర్వాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టేసి దీనత్వం అనే వస్త్రాన్ని ధరించి ఆ తండ్రి చేయి పట్టుకోవడం కోసం ఆ పరిశుద్ధుడు, నిష్కలంకుడు అయిన ఆ దేవాదేవుడు వేవేల పరిశుద్ధుల దూతల సమూహముతో వేంచేయను నా దేవాదేవుని ఎదుర్కోవాలి అంటే క్రీస్తు సారూప్యంలో మారిపోవాలి. ఎలా అయితే పౌలు భక్తుడు ఇంతకుముందు నేను హానికరుడు, వ్యవసాయుడు, దోషకుడును అని అన్నాడు, ఎలా మారిపోయాడంట? ఫిలిప్పి 4:13 నన్ను బలపరచమని అంటే నేను సమస్తము చేయగలిగాడు, క్షమించగలిగాడు. ఎవరినే శిరశ్యాతనం చేయబడ్డాడంటే పౌలు భక్తుడు. ఎవరైతే చేశారో వాడిని కూడా క్షమించే స్థితిలోకి ఈ హానికరుడు, హింసకుడు, దోషకుడు అనే వాడు మారిపోయి, ఎలా అయితే నేను దేవుని పోలు నడుచుకున్నాను, క్రీస్తుని పోలు మీరు కూడా నన్ను పోలు నడుచుకున్నాను అంత తొమ్మిగా చెప్పగలిగాడు. అంటే ఇంతకుముందు అందరి తలలో చేర్చడానికి సంబంధించిన వాడు, పరిశుద్ధ రక్తాన్ని ఒలిగించడానికి సంబంధించిన వాడు క్రీస్తు కొరకు అసాక్షి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే తండ్రి దగ్గర రావడం అంటే, తండ్రి దగ్గర చేరడం అంటే ఆస్తిలను మనం మర్చిపోవడం.
దేవుని చిన్న మాటలు తెలియదు. దేవుడు చేస్తాడు.